అదొక నెక్స్ట్ లెవెల్ అయితే ఇదొక నెక్స్ట్ లెవెల్. సినిమా మాత్రం బ్లాక్ బాస్టరు, ఎక్కడ ఇంత ల్యాగ్ లేదు. వండర్ఫుల్. ఒక డైమండ్తో కోసిన కోహినూరు వజ్రం లెక్క తయారు చేసిన ఆయన తల్వారే ఆయనకంటే ఇట్లా చమక్ ఉంటుంది. ఇట్లా ఏంది మన మ్యాజిక్ లెక్క మాయమైతే వస్తుంది. సూపర్ ఉన్న సినిమా మాత్రం. క్లైమాక్స్లో సూపర్ గ్లోల్డ్. క్లైమాక్స్లో ఎంట్రీ ఇచ్చిండు రానా గారు. నాకు తెలిసి పార్ట్ 2లో రానా గారు విలన్ ఉండొచ్చు మనోజన ప్లేస్లో. హీరోయిన్ మేడం సూపర్ వండర్ఫుల్, కొత్త అమ్మాయి సూపర్, ముట్టుకుండా మాసిపోయేలాగా ఉంది అమ్మాయి. ఆమె కూడా చాలా ఫ్యూచర్ ఉంటుంది, చాలా సినిమాలు పడతాయి. హీరోయిన్కి ఎక్కడ సాంగ్స్ లేవు కానీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉంటాయి. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బాస్టర్ సినిమా. ఈ రోజులలో తేజ యాక్టింగ్ చెప్తున్నాగా హనుమాన్ని మించిన తీసిండు, హనుమాన్ మించిపోయి యాక్టింగ్ చేసిండు. సినిమా సూపర్నే మేడం. విఎఫ్ఎక్స్ సూపర్ ఉన్నాయి, మ్యూజియం సూపర్ ఉన్నది, డైరెక్షన్ సూపర్ ఉన్నది. కార్తీక్ ఘట్టమనేని గారు మనకు తెలుగు ఇండస్ట్రీకి దొరికిన కొత్త దేవుడు అని చెప్తాను. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీకి చరిత్ర వరల్డ్ వైడ్గా తిరిగి రాస్తున్నారు, ఒకరిని మించి ఒకరు తయారవుతున్నారు. సార్ మీరు అట్లనే తీయాలి సినిమాలో, ఎక్కడైతే ల్యాగ్ లేదు. మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా సార్. సూపర్. ఈగల్ కంటే సినిమా మాత్రం ఇది చింపి పడేసారు మొత్తం. బ్లాక్ స్వాడ్ క్యారెక్టర్కి ఎంతో న్యాయం చేసేసారు. మంచు ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నాను, ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి, మోహన్ బాబు గారు కొడుకు వచ్చాడని చెప్పండి. మీ మీద ఈగ వాళ్ళ బాక్స్ ఆఫీస్ తగలబెట్టేసేలా మంచు మనోజ్ లోపల యాక్టింగ్ ఎరగదీస్తున్నాడు. తేజ సజ్జా గారు ఎంచుకున్న స్క్రిప్ట్స్ వేరే లెవెల్లో ఉన్నాయి భయ్య. ఆయన ఒక హనుమాన్ తర్వాత ఇంత పెద్ద ప్యాన్ ఇండియాలో బ్లాక్ బస్టర్ ఇట్టిస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన యాక్టింగ్ కూడా లోపల చించిపడేశాడు. ఆ గద్ద మీద వచ్చే ఆ గ్రాఫిక్స్ సీన్స్కి అయితే అసలు మైండ్ పోయిందని. 80 కోట్లలో ఈ మూవీ ఎలా తీసాడని నాకైతే అనిపించింది. మొత్తం గ్రాఫిక్స్ అసలు ఇంత కూడా బోరింగ్ లేదు భయ్య. బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ లోడింగ్ అన్నట్టే పడిపోయింది, ఆల్రెడీ ముద్ర గుద్దేశారు మొత్తానికైతే. మనోజ్ గారు 2.0 స్టార్ట్ అయింది. ఎవడు కూడా ఏమి గింత కూడా ఆయన ఇంటర్ కూడా పీకలేడు. మనోజ్ గారు వచ్చేశారు. ఆయన రానంత వరకు అయితే ఆయన దిగిన తర్వాత ఆయనకి ఎదురొచ్చేదో ఢీ కొట్టేదో అన్నట్టు వేరే లెవెల్లో ఉందన్న ఆయన క్యారెక్టర్. కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది కాజా, సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ అన్నట్లు వేరే లెవెల్ ఆయన యాక్టింగ్ ఉంది. ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ముంబైలో ఉంటుంది ఐశ్వర్యరాయ్, మీరు తప్పకుండా వచ్చి చూడాలి మీరాయ్ అన్నట్లు సినిమా కూడా బాగా తీశాడు. మాస్ హీరోలకి కేర్ ఆఫ్ అడ్రస్ మన గోపిచంద్ మలినేని. ఎంత అందంగా తీసావన్న మూవీ కార్తిక్ ఘట్టమనేని అన్నట్లు ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్కి యాడ్స్ అప్ అయ్యా. ఆయన చూసి నేర్చుకోవాలి అందరూ. రేటింగ్ అయితే 5కి 4.8 ఇవ్వచ్చు భయ్య. సూపర్గా ఉంది మూవీ అయితే, తప్పకుండా అందరూ చూడండి. మనోజన 2.0 లోడింగ్ తప్పకుండా చూడాలి అందరూ. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ తోడు నైట్ ఫుల్ తాగి ఉదయం బీజం కొట్టిండు. ఏమని బీజం తెచ్చిండనా? ఈ సినిమాలో ఒక పాట రాలే, దాని విషయాల్లో నేను బాగా ఏడుస్తున్నా. ఒక పాట రాలే. మొత్తం మీద 9 గ్రంథాల గురించి ఉంటుంది. 9 గ్రంథాలు. ఆ గ్రంథాల పుస్తకాలు 1-2 గంటల్లో చూపించండి, చాలా గొప్ప విషయం. ఆ విషయం అది ఒకటి మన స్టార్టింగ్ వచ్చి రాముని గురించి ఉంటుంది. రాముని, దాని తర్వాత ఛత్రపతి శివాజీకి వెళ్ళిపోతాడు. అందులో ఒక గ్రంథం మనం మంచు మనోజన్న, అందరి నెగిటివ్ రోల్ ఉంటుంది. ఆయన నెగిటివ్ రోల్ కొడుతుంటే ఈ చర్మము ఆయనది ఇట్లా 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 షేక్ అవుతుంది. ఏమని యాక్టింగ్ చేసినా నిజంగా మంచు విషయం. మీ తమ్ముని చూసి యాక్టింగ్ నేర్చుకో. నువ్వు కన్నప్ప సినిమా తీసినావు కదా, ఏం పనికిరాదు. అట్లా అరే మీరు హిందూ సినిమాలు, భక్తికి సంబంధించిన సినిమాలు చూడాలంటే నేను ఇంకో ఈ మీరాయి సినిమా లాంటివి చూసి తీసుకోండి. నేను ఇంకోటి చెప్తున్నా భయ్యా, తక్కువ బడ్జెట్లో 60 కోట్లు పెట్టిండు. అమ్మ తోడు 300 కోట్లు లేపుతాడు. నేను చెప్తున్నా, మా పవన్ అన్నకు చెప్తున్నా, విఎఫ్ఎక్స్ మాత్రం హరిహర వీరమ్మలు మాత్రం దొబ్బింది భయ్యా సెకండ్ హాఫ్లో. అదేవిధంగా మా ఎన్టీఆర్ అన్నకు చెప్తున్నా, అందులో వీడ దొబ్బింది భయ్యా విఎఫ్ఎక్స్. తక్కువ బడ్జెట్లో మీరా ఇలాంటి సినిమా తీయండి అన్న. నేను చెప్తున్నా, ఎన్టీఆర్ అన్న ఆయన మా ప్రాణం, పవన్ కళ్యాణ్ అన్న నా ప్రాణం. కానీ ఇగో చిన్న బడ్జెట్లో ఎక్కువ క్వాలిటీ ఎలా తీయాలో ఒక్కసారి పెద్దోళ్ళైనా సరే, మీరు తోపులైనా సరే, మీరు వరల్డ్ ప్రపంచ గ్లోబల్ స్టార్ అయినా ఇంకో ఏ స్టార్ అయినా సరే ఉండొచ్చు. కానీ ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్క హీరో చూడాలి, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ చూడాలి, ప్రతి ఒక్క డైరెక్టర్ చూడాలి. నిజమే, ఎట్లాంటి సినిమా చూడాలి. నేను చెప్తా చూడు, మీరాయికి హనుమాన్కి కంపేర్ చేస్తే హనుమాన్ సినిమా బాగుంటుంది. ఈ సినిమాలో ఆ కల్కి సినిమా, బ్రహ్మాస్త్ర సినిమా, ఈ కల్కి సినిమా, బ్రహ్మాస్త్ర సినిమా, ఆ సినిమాలో స్క్రీన్ ప్లేలు ఈ మన మీరాయి సినిమా దొంగలిచ్చింది భయ్య.
అక్కడి నుంచి తీసుకొచ్చిండు. విజువల్స్ మాత్రం అవే ఉంటాయి, అక్కడ ఉన్న విజువల్సే ఉంటుంది. కాకపోతే కొత్తగా చూపించిండు. మన 9 గ్రంథాలు 2-3 స్టోరీలు ఉంటుంది. ఈ 2-3 స్టోరీలు ఒక సినిమా చూడడం, ఒక సినిమాలో చూపించడం నేను చాలా గౌరవపడుతున్నా ఆ సినిమాకి, ఆ ప్రొడ్యూసర్కి, అదేవిధంగా ఆ డైరెక్టర్కి నేను పాదాది వందనాలు చెప్తున్నా. జై శ్రీరామ్, జై పవన్ కళ్యాణ్. మీరా ఈ సినిమా గూస్ బంప్స్ అన్న. అసలు కార్తిక్ గారు సార్, డైరెక్టర్ గారు, ముందుగా మీకు శతకోటి దండాలు సార్, ఇలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం సార్ ఇలాంటి సినిమా కోసము. ప్రతి ఒక్క ఫ్యామిలీ మేము ఒక దేవుళ్ళని చూసినాం సినిమాలో, దేవుళ్ళు కనిపించారు ఇక్కడ. అసలు మనోజ్ గారు విలన్గా చాలా బాగా సెట్ అయ్యారు. సో ఇలాంటి సినిమాలు మీరు ఇంకా చేయాలి సార్. ఈ సినిమాకి అయితే మీరు రికార్డు బద్దలు. ఇంకా ఇలాంటి సినిమాలు చూశారంటే ఒక్కొక్కరు మీకు పిచ్చ ఫ్యాన్లు అయిపోయారు సార్. మీరు ఎక్కడ ఉన్నారు సార్ ఇప్పటికి? మనోజ్ సార్, మనోజ్ అన్న, తేజ అన్న, మీకు ఆల్రెడీ రికార్డుల మీద రికార్డులు చేస్తున్నాయి. హనుమాన్ సినిమా తీసి ఇట్టు కొట్టారు, మళ్ళీ ఇప్పుడు మిరాయి సినిమా తీసి మళ్ళీ ఇట్టు కొట్టారు. లక్ష కోట్లు వచ్చినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. చెప్తున్నా కదా, కోట్లు, 10,000 కోట్లు, 5,000 కోట్లు, 20,000 కోట్లు వస్తూనే ఉంటాయి. డబ్బులకైతే తిరుగులేదు. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్కి వచ్చి చూడాలి. ఈ సినిమా గురించి చెప్పాలంటే 9 గ్రంథాలు చూపించారు ఇక్కడ. 9 గ్రంథాలలో ఒకప్పుడు మొత్తం మనకి విద్యలు, ఎన్ని విద్యలు ఉన్నాయో అన్ని విద్యలు ఇలా ఉంటుంది. అసలు అందులో వాడిన వాడకం ఏంటి అయ్యా? వాడకము మా అబ్బా ఏమి వాడకం అయ్యా రాజా? పడుతుంది రాజా, పడుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్. అబ్బా నేను చెప్పాలంటే మాట్లాడలేదు. ఈ సినిమా చెప్తున్నా 100 to 100% 5 స్టార్ రేటింగ్ ఇస్తా. ఇందులో ప్రతి ఒక్కరి యాక్టింగ్ గూస్ బంప్స్ వచ్చినాయి, ఎక్కడ కూడా బోర్ లేదు. చెప్తున్నా ఇందులో ఒకప్పుడు మన హనుమాన్ సినిమాలో డైమండ్, ఇందులో స్టిక్, వేరే లేవు. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి వారికి చూసే సినిమా మేడం. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది మేడం. కొత్త పిల్లలు దొరికాడు అనుకోవచ్చు మేడం. ఆల్రెడీ ఇతను మూవీలో చేస్తున్నాడు కదా, ఇతను అయితే చాలా రేంజ్కి వెళ్తాడు అని అనుకుంటున్నాను మేడం. నేనైతే మోహన్ బాబు గారి పాత సినిమాల్లో విలన్ గా చేశారు కదా, ఆయన రీప్లేస్ చేశారు అనుకోవచ్చా? లేదు మేడం, చాలా అయితే నాకు చాలా నచ్చింది మేడం సినిమా అయితే. తేజ యాక్టింగ్ అయితే ఎరగదీస్తారు సార్, ఇంక చెప్పవసరం లేదు. కృష్ణుడు బయట ఎలా ఉంటాడో లోపల అలా దేవుడు చూపించినట్టు నాకు చూపించారు మేడం. అది మొత్తం అనుకుంటే సినిమా అయితే చాలా బాగుంది మేడం. నాకు చాలా నచ్చింది ఈ సినిమా అయితే. రాముడిని చూపించినట్టు కల్లారికి రాముడు తెలియట్లేదు, కృష్ణుడు తెలియట్లేదు అన్న, అంత బాగుంది సినిమా. అది ఇంకా నాకైతే ఏదో కొంచెం కలిపినట్ట లేదా అన్నట్టు తెలియట్లేదు. ఆ సినిమా అయితే కంపల్సరీగా చూడవలసిన సినిమా అన్న. రానా గారిది అంతా బాగుందన్న, చాలా బాగుంది, అంతా చాలా బాగుందన్న. సినిమా అయితే చూడవలసిన సినిమా. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ జనరేషన్లో దేవుడు అంటే ఎవరు ఏం అడుగుతున్నారు. ఏంటంటే ఇది చూస్తే కనుక రాముడు ఇదే ఉండొచ్చు అని ఈ సినిమా లాస్ట్ క్లైమాక్స్ ఒక గుణపాఠం రావచ్చు. హైలైట్ అండి. ఏంటంటే చిన్న కుర్రవాడి కాడి నుంచి ఇక్కడ వరకు ఎదగడం అనేది ఎవరు ఎక్స్పెక్టేషన్స్ చేయరు. హనుమాన్ మూవీ కాడి నుంచి చూడొచ్చు అతన్ని అనిపించింది. కానీ ఏంటంటే ఇంకా చూడొచ్చు, ఇతనికి ఇంకా ఎంత హోప్స్ ఉన్నాయి. ఒక మనకి బాలీవుడ్ని